నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో ఈ మధ్య చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే, అన్న నేను ఖత్తర్కి వస్తున్నాను. నా మెయిన్ ప్లాన్ ఏంటంటే ఖత్తర్కి వచ్చాక ఖత్తర్ నుంచి యూరోప్ కంట్రీస్కి వెళ్దామని చెప్పేసి నా ప్లాన్ అన్న. నేను ఎలా వెళ్ళాలి అండ్ ఖత్తర్కి వచ్చాక నా పాస్పోర్ట్ కంపెనీ తీసుకుంటుందా, ఇన్ కేస్ తీసుకుంటే నేను అడిగినప్పుడు ఇస్తుందా, అండ్ నేను ఖత్తర్కి వచ్చాక ఎప్పుడు యూరోప్ కంట్రీస్కి నేను అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలా అప్లై చేసుకోవచ్చు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది. బేసిక్లీ ఏంటంటే యూరోప్ అని చెప్పేసి చాలా కామెంట్స్, నేను స్టార్టింగ్లో ఇగ్నోర్ చేశాను. బట్ ఈ మధ్య వాటి గురించి చాలామంది అడిగేసరికి వీడియో అయితే చేస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం బేసిక్లీ. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను దీని మీద అడ్వైజ్ చేయడానికి నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్ కాదు అండ్ నా దగ్గర ఎలాంటి రైట్స్ లేవు. బట్ నా ఫ్రెండ్స్ చాలామంది మాల్టా అయినా, ఈవెన్ ఇటలీ అయినా, యూరోప్ కంట్రీస్లో పోలాండ్ అయినా చాలామంది వెళ్ళారు, ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఎప్పుడు టచ్లో ఉంటారు కాబట్టి, అండ్ వాళ్ళు కొన్ని ఏజెన్సీస్ ద్వారా వెళ్ళారు అన్నట్టు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను చూశాను, నా ముందే నాతోటే ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు ప్రాసెస్ చేయడం కానీ ఇవన్నీ నేను చూశాను కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీరు అడిగిన వాళ్ళందరికీ హెల్ప్ అవ్వచ్చు. సో బేసిక్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్పోర్ట్ అన్నట్టు. సో ఈ పాస్పోర్ట్ ఏంటంటే ఈ మధ్య ఖత్తర్లో ఉన్న కంపెనీస్, నాట్ ఓన్లీ ఖత్తర్లో ఉన్న కంపెనీస్, ఈ జీసీసీ కంట్రీస్లో ఉన్న మ్యాక్సిమం కంపెనీస్, అంటే అట్లీస్ట్ 85% ఆఫ్ ద కంపెనీస్ అయితే పాస్పోర్ట్ అయితే తీసుకోవట్లేదు. ఈవెన్ నా పాస్పోర్ట్ నా దగ్గరనే ఉంది. అండ్ మీరు వచ్చే ముందు చెక్ చేసుకోండి. అండ్ బేసిక్లీ ఏంటంటే దీనిలో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ కంపెనీ అండ్ ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్ట్ కంపెనీస్ అన్నట్టు. డైరెక్ట్ కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు నేను వర్క్ చేసేది డైరెక్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. కాంట్రాక్ట్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే, ఒక కంపెనీ ఉంటుంది, హైర్ చేసుకుంటారు, హైర్ చేసుకొని ఖత్తర్లో ఉన్న వేరే కంపెనీస్కి అవసరం ఉన్నప్పుడు మ్యాన్ పవర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళతోటి కాంట్రాక్ట్ ఉంటాయి, ఆ కాంట్రాక్ట్ అయిపోగానే మళ్ళీ వెంటనే మీ కంపెనీకి మీరు వస్తారు అన్నట్టు. వేరే దగ్గర మళ్ళీ కంపెనీస్ తోటి కాంట్రాక్ట్ దొరికినప్పుడు మళ్ళీ అక్కడికి పంపిస్తారు అన్నట్టు. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ అన్నట్టు. మ్యాక్సిమం కాంట్రాక్ట్ కంపెనీస్ ఈ మధ్య కూడా వాళ్ళు పాస్పోర్ట్ అనేది తీసుకోవట్లేదు. బట్ డిపెండ్స్ ఆన్ దర్ కంపెనీ, వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్. ఎందుకంటే కొందరు పాస్పోర్ట్ చేతులు ఉండగానే వెంటనే వెళ్ళిపోవడము, దొంగతనాలు చేసి వెళ్ళిపోవడము, ఏదైనా క్రైమ్ చేసి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇలాంటి జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని కంపెనీస్ పాస్పోర్ట్ దగ్గరనే పెట్టుకుంటాయి, వాళ్ళ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా ఉండనీకి అన్నట్టు. సో ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. మీ పాస్పోర్ట్ మీ దగ్గరనే ఉంటుందా లేకపోతే కంపెనీ దగ్గర పెట్టుకుంటారా అని చెప్పేసి మీరు వచ్చే ముందు ఆ కంపెనీ డైరెక్ట్ మీరు అడగండి, ఆ పాస్పోర్ట్ మా దగ్గరనే ఉంటుందా లేకపోతే మీ దగ్గర పెట్టుకుంటారా, నేను అడిగినప్పుడు ఇస్తారా, ఇవన్నీ అయితే ఒకసారి క్లారిఫై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖత్తర్కి వచ్చాక ఎప్పుడు నేను యూరోప్కి అప్లై చేయనీకి నేను ప్రయత్నించవచ్చు అంటే, బేసిక్లీ యూరోప్ కంట్రీస్ ఎక్స్పీరియన్స్ చూస్తాయి. ఎక్స్పీరియన్స్ తర్వాత అప్లై చేయనీకి అట్లీస్ట్ మీ దగ్గర ఖత్తర్ ఐడి ఉండాలన్నట్టు. ఖత్తర్ ఐడి మ్యాక్సిమం మీ ఒక 1 month లోపలే వచ్చేస్తుంది. ఖత్తర్ ఐడికి పెద్ద ప్రాబ్లమే ఉండదు, కంపెనీ చూసుకుంటుంది కాబట్టి. 1 month తర్వాత మీ దగ్గర ఖత్తర్ ఐడి వచ్చాక మీరు ఖత్తర్లో చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. నేను చెప్పను, ఒక్క పేరు కూడా చెప్పను, ఎందుకంటే ఆ కంపెనీ నాది కాదు, నాకు తెలిసిన వాళ్ళు కాదు. ప్రాసెస్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకున్నాక మీ CV అయినా, మీ కవర్ లెటర్ అయినా ఇవన్నీ రెడీ చేస్తారు. రెడీ చేసి మీకు ఇంటర్వ్యూ సెటప్ చేస్తారు అన్నట్టు. ఆ ఇంటర్వ్యూస్లో మీరు పాస్ అయితే మీకు వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. వీసా వచ్చినాక మళ్ళీ ఆఫ్ మనీ అనేది మళ్ళీ పే చేయమంటారు అన్నట్టు. సో ఫస్ట్ బిఫోర్ వీసా సగం మనీ, ఆఫ్టర్ వీసా సగం మనీ అన్నట్టు. అండ్ ఇది ఏజెన్సీ టు ఏజెన్సీ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ మీరు 2000 పే చేయండి, ఫస్ట్ దాని తర్వాత 3000 పే చేయండి, మళ్ళీ దాని తర్వాత 5000 పే చేయండి, అయితే డిఫరెంట్గా వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో అడుగుతారు అన్నట్టు. అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం యూరోప్ కంట్రీస్కి అయితే చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. అట్లీస్ట్ మన ఖత్తర్ రియాల్స్లో చెప్పాలంటే ఒక 8000 నుంచి 10,000, అంటే 1,50,000 నుంచి 2 lakhs వరకే మీ ఖర్చు అనేది వస్తుంది అన్నట్టు. యూరోప్ చాలా ఈజీ, యూరోప్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ. సో 1,50,000 నుంచి 2 lakh, ఇంకా మ్యాక్సిమం 2,50,000 వరకు అయితే
మీ కంప్లీట్ ప్రొసీజర్ అయితే కంప్లీట్గా అయితే అయిపోతుంది అన్నట్టు. మీరు మాట్లాడినప్పుడు మీకు సరిపడా ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వకపోయినా, మీకు కొంచెం డౌట్ వచ్చినా సరే మనీ మాత్రం పే చేయకండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏజెన్సీ డీటెయిల్స్ కావాలంటే ఖతార్లో చాలా అంటే చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా ఉన్నాయి, ఈజీగా దొరికిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లింక్డ్ఇన్లో కొట్టిన, ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసిన, గూగుల్లో సెర్చ్ చేసిన బొచ్చెడు ఉన్నాయి. సో కుదువేం లేదు, చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ నా సజెషన్ ఏంటంటే బేసిక్లీ మీరు ఖతర్కి జీసీసీ కంట్రీస్కి వచ్చాక యూరోప్ కంట్రీస్కి వెళ్ళడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. అండ్ యూరోప్ కంట్రీస్ ఏంటంటే జీసీసీ కంట్రీస్లో ఉన్న వాళ్ళు అందరూ ఎక్స్పర్ట్స్, అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి, అండ్ ఆల్రెడీ ఫిల్టర్ అయి ఉంటారు అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి యూరోప్ కంట్రీస్ ఈ జీసీసీ కంట్రీస్ నుంచి పిక్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అన్నట్టు. అండ్ దాంతోపాటు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు నార్మల్ పొజిషన్గా ఉన్నప్పుడే, తక్కువ శాలరీ ఉన్నప్పుడే మీరు యూరోప్ కంట్రీస్కి వెళ్తే బాగుంటుంది. అంతేగాని మీరు ఆల్రెడీ ఒక మేనేజర్ పొజిషన్ నుండి, అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ నుండి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మీకు శాలరీ బాగానే ఉంటుంది, ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగానే ఉంటాయి జీసీసీ కంట్రీస్లో. అక్కడికి వెళ్ళాక ఏంటంటే మీకు వచ్చిన శాలరీతో పాటు అన్ని కంపెనీ ఏమి ఇవ్వదు అన్నట్టు. సో మీరు మీ స్వతహా అన్ని మేనేజ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది అన్నట్టు. సో బేసిక్లీ అక్కడ ఖర్చు ఎక్కువ, ఇక్కడ మన ఖర్చు అనేది చాలా అంటే చాలా తక్కువ. పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. అది కొంచెం డిఫరెన్షియేట్ ఇక పర్సన్ టు పర్సన్, కంట్రీ టు కంట్రీ మీ మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వెళ్ళాలనుకుంటే మీరు స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారు, మీ పొజిషన్ చాలా స్టార్టింగ్ పొజిషను, ఆ పొజిషన్లో మీరు ఏ రిస్క్ అయినా తీసుకోవచ్చు అన్నట్టు. మేనేజర్ పొజిషన్కి వచ్చి మంచి సాలరీ పొజిషన్కి వచ్చాక మళ్ళీ యూరోప్ కంట్రీస్కి వెళ్ళి రిస్క్ తీసుకోవడం అనేది కొంచెం ఐ డోంట్ సజెస్ట్. బట్ స్టార్టింగ్ పొజిషన్ నుండి, స్టార్టింగ్ పొజిషన్ తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు మాత్రం యూరోప్కి అయితే ఈజీగా ట్రై చేసుకోండి. అండ్ చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, అండ్ చాలా ఏజెన్సీస్ కూడా పర్లేదు. ఖతర్లో ఫ్రాడ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది, చాలా భయపడతారు ఇక్కడ ఫ్రాడ్ చేయాలంటే. సో మీరు ఏ ఏజెన్సీకి వెళ్ళినా సరే మీకు యాక్యురేట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ మంచిగా సజెస్ట్ చేస్తారు. టైం ప్రాసెస్ ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది. అండ్ వేరే కంట్రీస్కి అయితే, మన ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి అయితే ఐఎల్స్ అని అవార్డు కూడా ఉంటాయి. కానీ అదన్నమాట. అండ్ వెళ్ళే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీరు ఏ కంట్రీకి వెళ్తుందో, అక్కడ మీకు ఫ్యూచర్ ఉందా లేదా. అక్కడికి వెళ్ళాక 6 months తర్వాత మీకు ఒకటి కార్డు వస్తుంది అన్నట్టు. ఆ కార్డు వచ్చాక మీరు ఏ కంట్రీకైనా, ఆ యూరోప్ కంట్రీస్లో ఏ కంట్రీకైనా వెళ్ళి వేరే జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే కంప్లీట్గా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ దగ్గర టాలెంట్ ఉండాలి, ఎదగాలని చెప్పేసి ఆ ఉత్సాహం అనేది ఎప్పుడు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు డెవలప్ అవ్వగలరు. సో ఇవన్నీ ఉంటే యూఆర్ గుడ్ టు గో. అండ్ ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్గా మీ ఓన్ రిస్క్ మీద మీరు వెళ్ళండి. వేరే వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి బాధపడడం, ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.